నేను మీ ఆకాష్ మంజాల. ఈ రోజు దాకా నా ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే చూశారు, అప్పుడప్పుడు రీల్స్ కూడా చేయడం చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నా. నేను మీకు ఒక సెలబ్రిటీని పరిచయం చేస్తాను. అబ్బాయిని చూస్తే మీరు షాక్ అయిపోతారు. బ్రో కమ్ బ్రో. చెప్పు బ్రో. ఎవడు సెలబ్రిటీ బ్రో? వాళ్ళెవరికి కూడా నేను తెలియదు అనుకో. నువ్వే బ్రో మా విజయనగరం సెలబ్రిటీ. చాలు. మీలో చాలా మందికి నేను తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. బట్ ఐ మై సెల్ఫ్ రాజేష్. ఐ లవ్ యాక్టింగ్ చేస్తూ ఉంటాను. తిన్న డైరెక్టర్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను తింటోని. సో ఎందుకు ఇప్పుడు నీకు ఎందుకు ఇలాంటివి చేయాలనిపించింది? మొత్తం మీద అంటే ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. అంటే ఇప్పుడు నువ్వు వైజాగ్ లో చూసుకున్నట్టయితే నిబ్బిగలు ఉంటారు బ్రో, 18 years లోపు. వాళ్ళు అచీవ్ చేసింది ఏమి ఉండదు. వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నువ్వు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసావు, ఎన్ని రీల్స్ చేసావు, నీ గురించి కనీసం నా ఛానల్ ద్వారా ఒక 200 members తెలిసినట్టే కదా బ్రో. నెక్స్ట్ అసలుకి నీ డైరెక్టర్ సాబ్ సినిమా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. సినిమా కాదు బ్రో, అది ఒక అదే షార్ట్ 45 minutes ఇండిపెండెంట్ టైప్. సో మీరు కూడా చూడండి ఖచ్చితంగా. సరే బ్రో, ఇప్పుడు డైరెక్టర్ సాబ్ టాపిక్ వచ్చింది కదా, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చూడుగా ఆన్సర్ చెప్పి. బ్రో, ఇన్స్టాగ్రామ్ లో గట్రా చూస్తుంటాను, మీరు ఒక 6-7 posters దాకా రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎందుకు బ్రో గ్యాప్ వచ్చింది? ట్రైలర్ ఎప్పుడు బ్రో? మీరు ఏంటి బ్రో పోస్టర్ డిజైనింగ్ ఏంటి నాకు అర్థం కాదు. ట్రైలర్ ఎప్పుడు బ్రో? అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే, అంటే మేము ఇప్పుడు జపాన్ టెక్నీషియన్స్ చేయడం మొదలైంది. సో జపాన్ టెక్నీషియన్స్ అండ్ పెద్ద కెమెరామెన్స్ పట్టుకున్నాం. ఓకే, ఇంకా మంచి అవుట్పుట్ రావడం కోసం ప్రయత్నిస్తున్నాం. ఎడిటింగ్. ఆ డైరెక్టర్స్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ గురించి ఇంకేమైనా క్లూలు ఇస్తారా? అంటే మీరు ఒక డైరెక్టర్ అని అర్థమవుతుంది అందులో, ఆ రన్నింగ్ పోస్టర్ గట్రా చూస్తే. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా నేను పైన వేస్తా, అది ఇక్కడ పడుతుంది మనకి ఫోటో చూడండి, ఇక్కడే పడుతుంది. సో ఇంకేదైనా ఆ షార్ట్ ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ గురించి అంటే ఏ టైప్ అని? ఇప్పుడు దాకా మీరు నాతో చేసింది ఒక బెట్టింగ్ మీద చేశారు ఒకటి, అంటే నెక్స్ట్ నుంచి మొన్న మన అన్లిమిటెడ్ సిరీస్ కామెడీ జోనర్, అండ్ మీరు వేరేగా ఏవో సాంగ్స్, రీల్స్, కొన్ని షార్ట్ ఫిల్మ్స్. లైక్ ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ టైప్ చేశారా? ఇదే ఫస్ట్ టైం. ఒక లైక్ ఏంటంటే బ్రహ్మ టైప్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అనేది అది ఒక యాక్టర్ కోసం, ఇది ఒక డైరెక్టర్ కోసం. ఓకే, లైక్ ఏంటంటే మొత్తం వేరియేషన్ ఉంటది. బట్ ఏంటంటే ఒక డైరెక్టర్ పడే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి వాటి గురించి ఆ బేస్ మీద మొత్తం చెప్పేస్తే బాగుంది కదా. బట్ అంటే ఒక పాయింట్, ఎందుకంటే జనాలు పోస్టర్లు చూసి ట్రైలర్ ఎప్పుడని అడుగుతున్నారు. ఎంతమంది చూసారు నాకు తెలియదు, కానీ నాకున్న 1500 మందిలో మహా అయితే ఒక 200 మంది చూసుంటారు. నాకు 430 సబ్స్క్రైబర్స్ బ్రో, అందులో 400 మంది చూసినా ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ అవుతారు బ్రో. సో ఈ ఇది ఇంటర్వ్యూ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇది మా గురించి మేము చెప్పుకోవడం. మనల్ని ఎవడు ఎత్తడు, మనకి మనమే ఎత్తుకోవాలి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ షూట్ గా అడుగుతాను, షూట్ గా చెప్పాలి. ఇక్కడ అడగడం వేరే ప్లేస్ ఏదైనా చేంజ్ చేద్దామా? ఓకే బ్రో, చేంజ్ చేద్దాం. బ్రో ప్లేస్ బాగానే ఉందిగా? బాగుంది, అందుకే కదా. అది కాదు కానీ నీకు ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్ అడుగుతా, షూట్ గా చిత్రలేఖని చెప్పాలి. ఇప్పుడు నీ క్వశ్చన్స్ నైట్ అడగమన్నా ఇలాంటి కాన్సెప్ట్ లేదు బ్రో. అలాగైతే ఎలా బ్రో? ముందు చెప్పేస్తా, అలా చెప్తా. కాంట్రవర్సీస్ కానీ ఏంటి అవ్వకుండా చూసి. జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనం ఏదైనా కంటెంట్ పెట్టినా ఏం పెట్టినా 90% ఫ్రెండ్స్ అందరూ ఒక 80 to 90% అయితే మనకు సపోర్ట్ చేయరు. కొంతమంది సపోర్ట్ చేసినా మన వెనకాతలు మాట్లాడతారు, వాడి అమ్మ ఈడు కూడా డైరెక్టర్ అయిపోయాడు, ఈడు కూడా యాక్టర్ అయిపోయాడు, ఈడు రీల్స్ తీసేస్తున్నాడు. అలాంటి నెగిటివ్ పర్సన్స్ తో తిరగడం అవసరమా? ఇగ్నోర్ చెయ్యాలి? అంటే ఇగ్నోర్ అనలేం బ్రో, ఎందుకంటే 99% ఇగ్నోర్ చేయడం బెటర్. బట్ ఏంటంటే మనం త్వరగా తప్పు పట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సపోర్ట్ చెయ్యాలి అనుకున్నాడు ఎలాగైనా సపోర్ట్ చేస్తాడు. నేను ఒకప్పుడు చెప్తున్నా, ఇంటర్మీడియట్ లో లైక్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు నాకున్న చిన్న ఫోన్తో ఏదో ఫిల్టర్ పెట్టుకొని నేను చేసుకున్నప్పుడు ఏంటంటే, అప్పుడు ఎవరైనా అప్పుడు నాకు అప్పుడుండే సపోర్ట్ ఇప్పుడు నాకు లేదు. సీరియస్లీ చెప్తా, అప్పుడుండే సపోర్ట్ నా ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు లేదు. ఒక్క నిమిషం నేను చెప్పాలా దానికి రీజన్? అప్పుడు నువ్వు స్టార్టింగ్ స్టేజ్ లోనే అవన్నీ చేసేవాడు. ఇంటర్లో ఏంటంటే మా ఫ్రెండ్ ఎలాగని చెప్పడానికి బాగుంటది. నీకు ఎప్పుడైతే వాళ్ళతో పోలిస్తే నువ్వు ఎంత కొంత ఎదిగావో
సైకాలజీ ప్రకారం ఆపోజిట్ పర్సన్ నచ్చదు. దాని వల్ల ఏంటంటే బ్యాడ్ చేద్దాం చూస్తారు. అంటే 99% అలాగే ఉంటారు బ్రో. మనలో కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే బ్రో ఒకటి ఏ ఉన్నా లేకపోయినా నేను అంటుంది ఏంటంటే, ఒకవేళ థింక్ ఇస్ అలా ఆ మైండ్ సెట్ ఉన్న వల్ల వాళ్ళు ఏదో చేసేద్దాం అనుకుంటే మనకేం కాదు. సో నా ప్రయత్నం నేను చేస్తున్నా. సో ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా గానీ నేను అదే చెప్తున్నా. చాలా మంది ఏంటంటే అక్కడతో ఆగిపోతారు. నేను వాళ్ళ గురించి ఇప్పుడు మనం అంటే నేను చెప్తున్నా. అప్పుడు కంటే నేనేంటంటే నా ఫ్రెండ్స్ లో కొంతమంది ఏంటంటే అప్పుడు కంటే బెటర్, ఇప్పుడు నువ్వు కొంచెం బెటర్ గా ఉన్నావు. ఎందుకంటే అప్పుడు నేను అదే కంటెంట్ చేసేవాడిని, ఇప్పుడు ఇదే కంటెంట్ చేసేవాడిని. బట్ అప్పుడు ఏంటంటే ఒక చిన్న ఫోన్ లో చిన్న రీల్స్ లాంటివి చేసుకునేవాడిని. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ కంటెంట్ పట్టుకున్నాను కాబట్టి నేను పెద్ద షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదన్నా. సో ఎవరైనా సరే మనం ముందే ఏది సంథింగ్ పెద్ద స్టార్ ఎవరో అయిపోరు, పెద్ద ఇదేమో పెద్ద మంచిగా ఎవరు చేసేయలేరు. సో అలా నేర్చుకుంటూ వస్తే మంచిగా అవుతుంది. బట్ అప్పుడున్న సపోర్ట్ అయితే ఇప్పుడు కానీ నేను అడిగిన దానికి అలాంటి నెగిటివ్ పర్సన్స్ అంటే నా లైఫ్ లో ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ పర్సన్స్ ని వెనకాతలు మాట్లాడుకొని నీకు తెలిసి డిస్టర్బెన్స్ కదా, అలాంటి వాళ్ళు నెంబర్ తీసి వాళ్ళని ఇగ్నోర్ చేసడం బెస్ట్ అని నా ఒపీనియన్ అన్నమాట. నీ ఒపీనియన్ నీ ఒపీనియన్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది బ్రో. అదే నేను అంటున్నాను, నీ ఒపీనియన్ నీకు ఉన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయి ఉండొచ్చు. సో అప్పుడు మనల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. బట్ మనల్ని ఇగ్నోర్ చేయరు బ్రో, మనల్ని ఇగ్నోర్ చేయరు, మన కంటెంట్ ఇగ్నోర్ చేస్తారు, తిరుగుతారు కానీ దీని గురించి మాట్లాడరు. స్నాప్లు పెడతారు, టైంకి స్టోరీలు పెడతారు, బట్ మన కంటెంట్ ని లైక్ చేయరు. సో దానికి అది మరి వాళ్ళ పర్సనల్. వాళ్ళని మనం సపోర్ట్ చేయమని అడిగితేనే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మనవాడు అని చెప్పి ఎవరు సపోర్ట్ చేసిన లేరు. సో అంటే కొంతమంది అడిగినా సరే చేయరు. అంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కట్లే. సో బ్రో ఒకటి బ్రో, మనం ఏమైనా అంటే లైక్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ మన ఇండియాలో ఉన్నారు కదా, సునీల్. సో తను మాట చెప్పాడు, ఏమన్నాడంటే ఎదిగే పర్సన్ మాట ఎవరైనా వింటారు, ఈ ప్రాసెస్ లో ఉన్నోడు మాట ఎవడు అంటే గెలిచినప్పుడు వింటారు. ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంటర్వ్యూ మనం పోస్టర్ ఇదో రిలీజ్ చేస్తాం, చిన్న గ్లింప్స్ లాంటిది రిలీజ్ చేస్తుంటారు మన ప్రమోషన్ చేయడానికి. సో జనాలు ఎక్కువ మంది ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళకి కూడా ఇంటర్వ్యూ అంటారు. అదే ఒకవేళ ఈ ఇంటర్వ్యూ క్లిక్ అయింది అనుకో, అదే అనుకున్న వాళ్ళు ఏం తెలుసా అంటారు, బాగా చేశారా ఆకాష్, బాగా చేశారా. దిస్ ఇస్ నాట్ ఇంటర్వ్యూ, అంటే ఇంట్రడక్షన్ టైప్. అంటే నేనెవరో ఎవరికి తెలియదు. ఇప్పుడు సెలబ్రిటీని ఎవరైనా ఇంటర్వ్యూ ఒకటి బ్రో, గెలిచినోడు మాట ఎవడైనా వింటాడు. అది వాడు మంచి చెప్పినా చెడ్డ చెప్పినా మన మైండ్ కి గుడ్ గానే ఉంటది. ఎందుకంటే తను మనం యాక్సెప్ట్ చేసాం, నన్ను ఎవరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సో నేను ఏది మాట్లాడినా ఎలా ఉంటదంటే ఈడికి ఇంటర్వ్యూ ఈడిక్కడ ఇది అనుకుంటారు. బట్ నేను ఇప్పటికీ పట్టించుకోను కూడా. నేను ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ తో పాటు, అంటే షార్ట్ ఫిలిమ్స్ ప్రెజెంట్ ఆపాను, నెక్స్ట్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఆల్మోని అని చేస్తున్నా మార్చ్ లో. సో ఈ లోపు ఇంటర్వ్యూస్ ఎందుకు అనుకుంటున్నాను అంటే, మన విజయనగరంలో చాలా టాలెంట్ ఉంది. అది నా ఛానల్ ద్వారా ఒక 300-400 మెంబర్స్ తెలిసినట్టే కదా. కాన్సెప్ట్ బాగుంది. అండ్ ఒక ఫస్ట్ నాతో ఇంటర్వ్యూ కాదు అని నేను అంటుంది ఏంటంటే, మరి దీని thumbnail లో ఇంటర్వ్యూ వేస్తావు ఇంకేం వేస్తావు నాకు తెలియదు కానీ, బట్ దిస్ ఇస్ నాట్ ఇంటర్వ్యూ అని thumbnail ఏడో తెలుసా, రాజేష్ జామి కష్టాలు చూస్తే షాక్ అవుతుంది. తన స్నేహితుల కోసం తప్పుగా చెప్పిన రాజేష్ జామి. నాకు తెలిసి నువ్వు న్యూస్ రిపోర్టర్ బెటర్. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఇదే ఏ టైప్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు కొన్నిసార్లు నేను కూడా ఫీల్ అయ్యాను. ఏంటి చెప్తా నీకు కూడా అయిందని నాకు తెలుసు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మనం అడిగినా ఇంట్రెస్ట్ ఉందని చెప్పాక, సరే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పామంటే ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్ అది డబుల్ మీనింగ్ అక్కడ అన్ని బూత్ పొరలే. సరే అదే అంటే రీల్స్ ఇంట్రెస్టా లేదా కంటెంట్ గానీ యాక్టింగ్ గానీ ఇంట్రెస్ట్ ఉన్నా అడుగుతాం కదా మనం డిఎంస్ లో గట్రా. వాళ్ళు కూడా ఒకవేళ మనమే అడిగి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వచ్చారు.
నువ్వు ఒక 2 days 3 days ఎఫర్ట్ పెట్టు, ఓ 5-6 సాంగ్స్ లేకపోతే రీల్స్ ఒకటి చేసావు. చేసిన తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత మా ఇంట్లో అలాగనుకుంటున్నారు అని ఎవరైనా డిలీట్ చేయమన్నారా? అంటే కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయ్యాయి బ్రో, అందుకే బ్రో నవ్వుతా బ్రో. అంటే నీకు కూడా అయ్యిందని మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఒకటి చెప్పాను నాకు, అందుకే అడిగాను నీకు అయ్యిందని. సో అందుకనమాట డైరెక్ట్ గా అడిగితే బాగోదు కదా. అంటే నేమ్స్ ఏం మెన్షన్ చేయకుండా అంటే వాళ్ళ పర్సనల్స్ బ్రో, పర్సనల్స్ కాదు బ్రో. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయిందో లేదో అడిగాను బ్రో, వాళ్ళు తప్ప నీది తప్ప నేను అడిగాను బ్రో. ఉంది ఎక్స్పీరియన్స్ అయింది, కానీ అలాంటి టైంలో నీ మైండ్ స్పేస్ ఎలా ఉంది ఆ ఒక్క రోజు? అంటే కష్టపడతావు కదా ఇప్పుడు డిఓపి. సో ఏంటంటే ఇప్పుడు నేను ఒక రీల్ చేయాలంటే నా మైండ్ సెట్ ఏంటంటే ఏదైనా ఒక సాంగ్ తీసుకొని ఏదైనా చేయాలంటే నేను కాన్సెప్ట్ రాసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే ఈ సాంగ్ లో అమ్మాయి ఇలా రావాలి, అంటే ఒక స్టోరీ మీద చిన్నదైనా పెద్దదైనా నీతో పాటు వచ్చాను ఏంటంటే ఏదన్నా సరే కాన్సెప్ట్ మీద వెళ్ళాలని నా ఇష్టం, అది నా మైండ్ సెట్. సో అందులో ఒక లీడ్ ఒక ఫీమేల్ యాక్టర్ కోసం వెతుకుతూ ఉంటాను. సో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చినా నా ఇంట్రెస్ట్ వెళ్ళి నేను వెళ్ళి అడిగినా సరే ఎవరో ఒక అమ్మాయి సెట్ అవుతుంది. సెట్ అయిన టైంకి అంతా బాగానే ఉంటుంది. ఒక రీల్ చేస్తాం, మొత్తం అది రిలీజ్ అయిపోయిన తర్వాత 99% ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మైండ్ లో పెట్టుకుని ఒక రీల్ చేస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ అంటారో లేదో అనేది మనకు తెలీదు. బట్ వాళ్ళు ఎవరో అన్నారని, రిలేటివ్స్ ఏవో అన్నారు, ఫ్రెండ్స్ ఏవో అన్నారని చెప్పి 2-3 రోజుల క్రితమే ఒక అతను చెప్పాను ఏదో వీళ్ళు వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి పోస్ట్ చేసిన రీల్ ని డిలీట్ చేసేయమంటారు. సో అది ఎలా ఉంటది అంటే వాళ్ళకి అది ఈజీయే, ఎందుకంటే చెప్పడం అది ఈజీయే. బట్ ఏంటంటే కష్టపడి మనం చేస్తాం, కష్టపడి వాళ్ళు మహా అయితే అంటే యాక్టింగ్ కూడా కష్టమే, వచ్చి యాక్ట్ చేస్తారు. మనం ఒక డిఓపిని సెట్ చేసుకుంటాం, ఒక ట్రైప్యాడ్, 2 మైకులకి అడాప్టర్. సరే ఇదంతా చేసిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ చేస్తాం. ఎడిటింగ్ చేసాక ఎక్స్పోర్ట్ చేస్తే వాయిస్ పోతుంది. ఎంత చేసి ఎలాగో కష్టపడి తెల్లారల దాకా ఉండి చేసి రిలీజ్ చేసి పోను ఒక 6,000-7,000 వ్యూస్ వస్తాయి. 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తారు, డిలీట్ ఇంట్లో ఎలాగ అనుకుంటారు. వాళ్ళ మిస్టేక్ అన్న ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా మంచి. నేను ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటది కానీ ఇంట్లో సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ డిసప్పాయింట్ అయ్యేది తనొక్కరే కాదు, తనతో చేసిన. ఇప్పుడు నేను ఒక అమ్మాయితో రీల్ చేసినట్టే అది నా కాన్సెప్ట్. నేను నా ఫ్రెండ్ గా అన్నో ఎవరినో ఒకరిని బతిమాలితే ఆడో 2 రోజుల తర్వాత ఒప్పుకొని నేను వచ్చి చేస్తానని చెప్పిన తర్వాత అవన్నీ దంతాలు చేసుకుంటారు. ఎడిటింగ్ కూడా మనకి ఏంటంటే సరిగ్గా ఈ సాఫ్ట్వేర్ అవ్వదు, ఈ ఎడిటింగ్ క్యాప్ కట్ అవ్వదు. లైక్ నార్మల్ గా మన ఎడిటింగ్స్ ఎక్కువ యూస్ చేసి క్యాప్ కట్ కూడా సరిగ్గా అవ్వదు. ఎందుకంటే ఆ కష్టం తెలిసిన వాళ్ళకి ఇది అర్థం అవుద్ది, కానీ తెలియని వాళ్ళకి ఏదో స్కిప్ కొట్టేస్తారు. కానీ ఇంత కష్టపడి మనం ఎడిట్ చేసిన తర్వాత అది పోస్ట్ చేసి దానికి వ్యూస్ రాకపోతే అదొక బాధ. ఆ వ్యూస్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి మా అమ్మ తిడుతుంది, నా బాయ్ ఫ్రెండ్. ఇక్కడ నేను చెప్తాను ఒక పాయింట్. సరే బ్రో, ఇది 30 seconds పోను, ఒక 2 రోజులు కష్టం పోయింది. మనకు అలవాటే చిన్నప్పటి నుంచి కష్టపడి. ఫర్ సపోజ్ మినిమం ఒక 20 minutes షార్ట్ ఫిల్మ్, సంథింగ్ 25 minutes 15 ఎంతైనా షార్ట్ ఫిల్మ్ తీయాలంటే 10 minutes తీయాలంటే 2-3 రోజులు పడుతుంది. అంటే ఓన్లీ షూటింగ్ చెప్తున్నాను. దాని ద్వారా బోల్డ్ వర్క్ ఉంటది, డబ్బులు కూడా ఖర్చు ఉంటుంది. అది చేసిన తర్వాత కూడా ఇలాగ ఎవరైనా సరే అంటే అది వేరే లెవెల్ కదా బ్రో. అంటే ఇలాగ డిలీట్ చేయి లైక్ దానికోసం మనం ఏంటంటే బడ్జెట్, మన దగ్గర బడ్జెట్లు ఎక్కువ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసే షార్ట్ ఫిల్మ్స్ బడ్జెట్ ఉండవు. సో బడ్జెట్లు ఏమన్నా ఉంటే మనం అగ్రిమెంట్ రాయించుకుంటాం. సో మనం అగ్రిమెంట్ రాయించుకోం. ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అగ్రిమెంట్స్ అంటే. ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ అలాంటి పేరెంట్స్ ఎవరైనా చూస్తే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే సో అమ్మాయిలు మీరు ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావాలని ఏదున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నే కాకుండా మీ రిలేటివ్స్ ని అండ్ మీకున్న బాయ్ ఫ్రెండ్స్ కానీ సంథింగ్ ఏ రిలేషన్షిప్స్ ఉన్నా సరే అవన్నిటిని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడికి రండి. ఎందుకంటే మేము ఎంత తీసిన తర్వాత డిలీట్ చేయంటే డిలీట్ చేసేస్తాం, బాగానే ఉంటది. కానీ తర్వాత ఒక 2 రోజులు ఎఫెక్ట్ ఉంటది. అంటే కొద్దిగా ఎఫెక్ట్ పెట్టాం కదా, నీకు ఎక్కడ కాలేదు, నాకు ఎలాంటి అవ్వలేదు.
నాకు అయ్యలే. నీకు అయ్యా సో డోంట్ మైండ్ లో ఏం పెట్టుకోకండి, నాతో ఇలాగ అయిన వాళ్ళు ఏదన్నా తప్పుగా మాత్రం అర్థం చేసుకోండి. పాయింట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. బ్రో కూడా ఏదో నా మీద పెట్టేద్దని చూసాడు, అది ఏం కాదు, ఎవరితో నెక్స్ట్ ఇప్పుడు ఈ డైరెక్టర్ షాప్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ టైప్ చేద్దాం అనుకుంటున్నాం? డైరెక్టర్ షాప్ తర్వాత మేము ఒక ప్రొడ్యూసర్స్ లైక్ స్పాన్సర్స్ ని ఎదుగుతున్నాం. ఈ అంటే వాళ్ళకి సంథింగ్ ఏమైనా ఉంటాయి కదా, షాప్స్ కానీ లేదంటే బిజినెసెస్ కానీ, సో వాళ్ళ దీన్ని వాళ్ళ బ్రాండ్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ మేము ప్రమోటర్స్ కింద వేసుకొని ఆ టైప్ లో వీళ్ళు మన స్పాన్సర్స్ ఇన్వెస్టర్స్ ని ఎతుకుతున్నాం. సో ఎవ్వరు ఏమంటున్నారంటే లైక్ రిటర్న్స్ ఎవరైనా ఆశిస్తారు, సో రిటర్న్స్ కూడా వచ్చే దీనికి ఎవరైనా పెద్ద ఛానల్స్ వారు ఎవరైనా సపోర్ట్ ఇస్తే మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. సో నెక్స్ట్ కూడా కంటెంట్స్ అయితే ఉన్నాయి. సో వాటి కోసం ఇప్పుడు చిన్న నుంచి పెద్ద బ్రో, ఏదైనా చిన్న నుంచి పెద్దే కాబట్టి డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోకూడదు కదా. అన్ని చూసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలి, అన్ని చేసిన తర్వాత హీరో అవ్వాలి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక పోస్టర్స్ గానీ ఏమైనా డిజైన్ చేస్తావు, నా షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తావు, బయట కూడా చేస్తుంటావు, నీకు కొద్ది టచ్ ఉంది, నువ్వు కష్టపడి ఎడిట్ అంటే లైక్ బడ్జెట్ అంటే మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఇప్పుడు బయట పోస్టర్ కి 1000 రూపీస్, 800 రూపీస్, 500 రూపీస్, 200 రూపీస్ వరకు ఉంది. మనం అంత కూడా ఇన్వెస్ట్ చేయని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి క్యాన్వాలో గానీ లేదంటే పిక్సార్ట్ గానీ అందులో చేసుకుంటాం. సో అది చేసిన తర్వాత అలాంటివి కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ కానీ నవ్వుతూ ఉన్నారు. అంటే అంత కష్టపడి చేసిన తర్వాత మిస్టేక్స్ చెప్పొచ్చు, ఒకవేళ నిజంగా మిస్టేక్స్ ఉంటే చెప్పొచ్చు, ఆ చెప్పే విధానం ఉంటది. జనరల్ గా అంటే చెప్పాలని చెప్పకూడదు. కొంతమంది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, అంటే ఇది ఎవరికి పర్సనల్ ఉద్దేశించి కాదు, ఏదో బొక్క ఎదుగుతారు బ్రో, ఇక్కడ ఇది బాగాలేదు, ఇక్కడ ఇది ఎక్కువైంది, కాంట్రాస్ట్ ఎక్కువ అయిపోయింది. అది కాంట్రాస్ట్ అంటే కూడా ఏడు తెలియదు చెప్పిన వాళ్ళకి. కాంట్రాస్ట్ అంటారు, హైలైట్స్ అంటారు, అంటే ఏదన్నా నాలెడ్జ్ ఉండదు కదా బ్రో. నాలెడ్జ్ లేని ఏంటంటే ఏదున్నా మన మంచికి చెప్పిన వాళ్ళు మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఎవడైతే సపోర్ట్ చేయకుండా ఇలాంటి తప్పులు ఎతికాడు అనుకో, లైక్ వాడు ఎప్పుడైనా వచ్చి నీ దగ్గరకు వచ్చి ఈ పలానా వీడియో చేసావు చాలా బాగుంది అని ఎప్పుడైనా అన్నాడు అనుకో, ఓకే వాడు నిన్ను మాట అన్నా నువ్వు తీసుకోగలవు. కానీ ఇప్పుడు వచ్చి సపోర్ట్ చేయనాడు, ఎప్పుడు తప్పులు ఎదుగుతున్నాడు అనుకుంటే వాడి మాటలు మనం పట్టించుకోకూడదు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి ఎడిటింగ్ వచ్చి వాడికి ఆ సబ్జెక్ట్ తెలిస్తే వర్డ్స్ వాడతారు బ్రో, కాంట్రాస్ట్ తనకి వచ్చి తను సంథింగ్ తన మీద అందులో తనకు మంచి నాలెడ్జ్ ఉంటే తను దాని గురించి మనం ఏదైనా నాలెడ్జ్ పెంచుకొని దాని గురించి మనం ఒక అబ్జెక్షన్ చేయాలని ఏది చేయాలని సరే నాలెడ్జ్ పెంచుకోవాలి. సో ఒక మనం అబ్జెక్ట్ చేస్తున్నాం అంటే మనకు అది తెలుసో తెలీదో అన్నట్టు. ఈ పాయింట్ కదా, నాట్ ఫర్ ఎడిటింగ్, యాక్టింగ్ అయినా సరే సంథింగ్ ఏది ఉన్నా సరే బ్రో. బయట సొసైటీ ఎలా ఉందంటే ఎంత త్వరగా దొరికితే అంత త్వరగా బుక్ చేద్దాం, అంత త్వరగా వీడిని తప్పు చేద్దాం అన్నట్టు మనం ఎవరికి దొరకక్కర్లేదు, వాడు వచ్చి మనల్ని అనాల్సినంత ఇది కూడా అక్కర్లేదు. సో ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోవాలా, గుడ్డ బేడ అనేది మనకు తెలియలేదు. సో అది నచ్చినోడు చూస్తాడు, నచ్చలేనివాడు స్కిప్ కొట్టేస్తాడు. బట్ ఎవడైతే ప్రతిసారి ఏదో చెప్పాలంటే డౌన్ చేస్తాను అంటారు కదా, ఇలాంటి విషయాల్లోనే మనం డౌన్ అవుతూ ఉంటాం. సో అప్లోడ్ చేసేసిన తర్వాత అంటారు. కానీ ఇప్పుడు నేను ఎలాగంటే తయారయ్యాను, ఏదైనా నాకు అలాంటి సిచ్యువేషన్ జరిగినా దాన్ని కంటెంట్ కింద మార్చేస్తున్నా బ్రో. ఇంటర్వ్యూలోనే బోల్డ్ కంటెంట్లు అడిగిస్తాను అలాంటి. సో అంటే అంత పాజిటివ్ తీసుకుని వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు. ప్రతిదీ లైక్ ఆడవడం అంటున్నాడు, ఈడవడం అంటున్నాడు, చేయకూడదు. టార్గెట్ చేసుకుని అంటారు, మరి టార్గెట్ చేస్తారు బ్రో. ఎందుకు చేయరు, దేనికి? ఇప్పుడు నీకంటే ఒకడు అవడం, మీ ఫ్రెండ్ మంచి బైక్ కొనుక్కున్నాడనో మంచి ఫోన్ కొనుక్కున్నాడనో అని చెప్తే నీకు ఎక్కడో జెల్స్ ఉంటది, మనకు ఉండదు. చెప్తాను, ఎవరికైనా ఉంటది. ఎందుకు ఆడెందుకు కొనుక్కోవాలి, ఒకవేళ వచ్చినా సరే మనం బయట థర్డ్ పర్సన్ తో షేర్ చేయాలి. ఎక్కడ పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది కానీ తెలియాలి బ్రో. ఇవన్నీ కూడా ఓన్లీ ఇంటర్వ్యూ అంటే ఓన్లీ సినిమా గురించే కాదు, అన్ని అంటే అన్ని పాయింట్స్ జనాలు కాదు బ్రో. క్యాజువల్ టాక్ అయినా పెట్టుకో బ్రో ప్లీజ్ బ్రో. ఇంటర్వ్యూ క్యాజువల్ టాక్ బ్రో.
నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నావు కదా, జాబ్ ప్లస్ యాక్టింగ్ రెండు ఎలా బ్రో మేనేజ్ చేస్తున్నావు? లైక్ జాబ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ నాకు అనేది నాకుండే ప్యాషన్తో వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను విన్నదల్లా ఏంటంటే మనకి నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళాలి. స్ట్రగుల్స్ వచ్చినా రాకపోయినా అంటే సిచ్యువేషన్స్ మనకు నచ్చినట్టు ఉండవు బ్రో, చెప్పేస్తున్నాను. సిచ్యువేషన్ ఎటువైతేనే మారిపోవచ్చు, ఇప్పుడైనా మారిపోవచ్చు, కానీ ఆ మారిపోయిన టైంలో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అనేది మన కెరియర్ని తీసుకెళ్తుంది. సో నేనేంటంటే నేను సంథింగ్ చెయ్యాలి, ఈ ఫీల్డ్లో ఏదో విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక మీడియా దగ్గరికి వెళ్ళాను. మా ఫ్రెండ్ తనకు ఉన్నాడు, తను ఒక మ్యాజిక్స్ ఏవో చేస్తుంటే తను చేస్తాడు, నేను కెమెరాగా తీసి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న చిన్న వీడియోస్గా రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ రిలీజ్ చేసిన టైంలో ఏదైనా పెద్ద పెద్ద మీడియా వాళ్ళు ఉంటారు కదా, లోకల్ ఛానల్స్, వాళ్ళు మనం అప్రోచ్ అయితే ఏదో ఒక సంథింగ్ తెలుస్తుంది, సో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారేమో అనుకుని మేము వెళ్తే తీరా చూస్తే వెళ్ళాం. శాసగిరి సార్ అనేది ఒక సార్ ఉండేవారు. ఆ సార్ మమ్మల్ని పిలిపించి నాకు కొన్ని కెమెరా వర్క్స్ అండ్ ఎడిటింగ్ ఇవన్నీ టచ్ చేయించారు. అంటే బయట ఫీల్డ్లోకి వెళ్ళాను, న్యూస్ వాళ్ళతో వెళ్ళాను, అసలు ఏంటి ఎలా ఉంటుంది, రిపోర్టర్స్ ఎలా ఉంటారు, అసలు ఒక మీడియా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఏదున్నా చూడు బ్రేకింగ్ న్యూస్ స్క్రిప్ట్ ఇవన్నీ నేను చూసాను. పని నేర్చుకున్నా అంటే పని ఏం నేను నేర్చుకోలేదు, బట్ అది ప్రాసెస్ అంటే లైఫ్ రోజు చూస్తూ ఉంటాను. సో వన్ డే తను ఇలా పిలిచి, సార్ ఇలా పిలిచి, ఓ జాబ్ ఉంది, నువ్వు ఎంత కష్టపడుతున్నావు కదా, ఏదో ప్యాషన్ కోసం తిరుగుతున్నావు, బట్ ప్యాషన్ కోసం తిరిగితే చాలదు, ఎంతో కొంత ఇన్కమ్ ఉండాలి, సో నీకు నువ్వైనా సంపాదించుకోవాలి అని అంటే అప్పుడు తను ఒక జాబ్ రిఫర్ చేశారు. ఆ జాబ్ లో నేను జాయిన్ అవుతూ ఇప్పుడు వరకు. ఇప్పుడే నాకు ఇంకో డౌట్ వచ్చింది, నీకు ఎప్పుడైనా ఒక 20 days అగ్రిమెంట్ ఉన్న ఆఫర్ వచ్చింది అనుకో, అప్పుడు జాబ్ ని ఎలా మేనేజ్ చేస్తారు? 20 days వాళ్ళు ఎంత కొంత మనీ ఇస్తారు, ఇప్పుడు నీ శాలరీ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది అనుకో ఒకవేళ, అది నా లైఫ్ మారుస్తుంది, ఆ సిచ్యువేషన్ అంటే ఆ క్యారెక్టర్ నా లైఫ్ మారుస్తుంది అనుకోండి, నేను ఖచ్చితంగా జాబ్ అనేది వదులుకుంటాను. ఎందుకంటే తప్పదు. ఎందుకంటే నేను ఎంతవరకు వర్క్ చేస్తుంది దేనికోసం, సినిమాలో మంచి క్యారెక్టర్ కోసమే కదా. సో మరి ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి, నాట్ ఫర్ సాక్రిఫైస్, అది నా ఇష్టం అంతే. నెక్స్ట్ ఇంకా నీ పెళ్ళి ఎప్పుడు బ్రో? ఏజ్ అంత బ్రో? నా 24 బ్రో. 21 బ్రో. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే అంటే చూసాను, నేను విన్నాను, అంటే కొంతమంది చెప్పారు షూటింగ్స్ లో గట్టా అని టాక్. అబద్ధం అంటే నాకు మీ ఫ్రెండ్ లో నాకు డైరెక్టర్ చెప్పాడు, అంటే షూటింగ్స్ లో గట్టా మీ లవర్ని తీసుకొస్తావు అని టాక్. చెప్పండి పేరు చెప్పండి. నాకు ఎవరు లేరు వాళ్ళు, నిజమే కదా, అంటే సోర్స్ వాళ్ళు చెప్పారు. అంటే ఒకసారి ఎప్పుడో కూడా షూటింగ్ ఏదో అవుతున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోయామంట, కాల్ వచ్చిందని చెప్పి మధ్యలో ఆడిసి ఫోన్ లేతలేదు అని నాకు వచ్చింది బ్రో. ఎంతవరకు నిజం అని చెప్పి? నిజం అనుకుంటారు, అవ్వలేరు. లేదు అంటే నీకెవరైనా ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్ కానీ? అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మినిమం బ్రో, అంటే ఉంటారు పోతుంటారు. అదే జెన్జీ అవ్వాలి నువ్వు, మనం జెన్జీ కాదు. జెన్జీ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరూ జెన్జీ బ్రో. నా 2001 ఎప్పుడు పెట్టారు జెన్జీ అంటే? పెట్టేస్తారు 99 తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. నేను 2001, నువ్వు 2004 3 4 జెన్జీ. మనం కూడా జెన్జీయా? జెన్జీ అంటే ఎవరి కాళ్ళు నచ్చినట్టు పెట్టేసుకుంటున్నారా? ఓకే, బట్ అంత ముందు మనకన్నా ముందు పుట్టిన వాళ్ళందరూ 90s. నేను ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే నీకు ఒక మంచి ఐఫోన్ కానీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉండాలి బ్రో. మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి మనకి గర్ల్ ఫ్రెండ్స్ కష్టం కొంచెం ఏదున్నా. కానీ మ్యాక్స్ ఐఫోన్ ఉండాలి బ్రో. కానీ ఒక అమ్మాయి మనం ఏం రీల్స్ పెట్టినా సరే, అంటే రీల్స్ మీన్స్ మన షార్ట్ ఫిల్మ్ పెట్టినా, పోస్టర్స్ పెట్టినా, మా ఎవ్వరికి తెలియకుండా ఒక అకౌంట్ లో
దాన్ని ఏంటంటారు ప్రమోట్ చేస్తుందని టాక్ బ్రో, చాలా ఘోరంగా ప్రమోట్ చేస్తుందని ఏమో తెలిసింది నాకు. నాకు తెలియదు. ఒకళ్ళు అడగమన్నారు ఈ క్వశ్చన్, ఎవరు అడగం పేరు చెప్పాను బ్రో ఇంటర్వ్యూ తర్వాత అంటే నన్ను కూడా క్వశ్చన్ అడగమని ఇది కూడా ఉంది ఉంది బ్రో. కొన్ని నీకున్న 1500 ఫాలోవర్స్ లో ఒకళ్ళు అడిగారు ఈ క్వశ్చన్ అడగండి. 1500 ఫాలోవర్స్ లో గట్టి కొడితే 200కి పైగా లైక్స్ వస్తాయేమో నాకు తెలిసి. అంతమందిలో సగం మంది నాకు తెలిసిన మంది, ఓ 150 మంది నాకు తెలిసిన వాళ్ళు, మిగతా 50 మంది ఎవరో పబ్లిక్ గానీ చెప్పుకుంటే చాలా కదా అందులో కూడా. బ్రో ఇది మనకు అనవసరం, బట్ ఒకటి అడుగుతా నువ్వు చెప్పాలి బ్రో. ఏంటి ఈ మధ్యకాలంలో చూసావు వైజాగ్ లో గానీ నిబ్బలు ఉన్నారు బ్రో. ఏంటి బ్రో మనం అంటే అంత కష్టపడి రీల్స్ ఇలాగ ఇంటర్వ్యూస్ ఇది అది అది ఇది అన్ని చేస్తున్నాం, మనకి రీచే రాదు ఎవడ దేకడ కూడా. వాళ్ళేంటి బ్రో పెళ్లి చేసుకుంటాం పండు అంటారు మార్చేస్తారు, వాళ్ళు మళ్ళీ పెద్దలు కూడా కాదు బ్రో, -18 years లో. అది రైటే, బట్ ఏంటంటే ఆ కంటెంట్ సపోర్ట్ చేస్తున్న మనది తప్పు బ్రో. ఇప్పుడు వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ మనం షేర్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏదన్నా ఏంటంటే ఆ ఏజ్ లో మనం ఏం చేసి వాళ్ళం మనకు తెలుసు. 15 రూపీస్ నెట్కి వెళ్ళి జీటీ వైస్ సిటీ మా ఇంట్లోనైతే సిస్టమ్ ఉండేది బ్రో, సిస్టమ్ లో వైస్ సిటీ మా ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చారు. ఏంటంటే ఈ జనరేషన్ లో మనం ఒక కంటెంట్ ని సపోర్ట్ చేస్తున్నాం అంటే మినిమం ఆ కంటెంట్ మంచిదైతే బెటర్. అంటే సపోర్ట్ చేయాలి, అదే అంటున్నా, మంచిదైతే సపోర్ట్ చేయరు అని అంటే చాలా రేర్ బ్రో, రేర్. అది మంచిదానికి సపోర్ట్ చేస్తారు అలాగే. మొన్నగా వీడియో చేశాను బ్రో, అంటే వాళ్ళ పేరు నేను బయట తిని మనకు అనవసరం, బట్ ఇలాంటి వాటి రియాక్ట్ అవ్వకపోతే వేస్ట్. చూస్తూ అన్ని చూస్తుండడం ఏంటంటే ఒక అమ్మాయి, అదే మనం మాట్లాడుకున్న దాంట్లో ఒక అమ్మాయి ఆధార్ కార్డ్ జెరాక్స్ పాన్ కార్డ్ జెరాక్స్ తెచ్చి, నాకు తెలిసి దానికి 18 years కూడా ఉంటాయో తెలియదు, విడాకులు అంట బ్రో. అది సో వాళ్ళు అంటే నాకేంటంటే వాళ్ళ వల్ల మనం ఓకే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతున్నాం, బట్ అది ఏంటంటే దాన్ని సీరియస్ గా కూడా తీసేసుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చారు, దాని తర్వాత ఎంతమంది వస్తున్నారు అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి కంటెంట్ గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాటికి ఇన్స్పైర్ అవ్వకుండా ఉండే ఇలాంటి కళాఖండాలు బయటకు రాకుండా ఉంటే మంచిది. సో ఇక్కడతో మనం ఏ కంటెంట్ సపోర్ట్ చేస్తున్నామో మనకు తెలియాలి. సో ఓకే ఎంటర్టైన్మెంట్ అయినంత వరకు ఓకే, బట్ అలాంటి వాళ్ళని సపోర్ట్ చెయ్యాలి అనేది మనం థింక్ చేయాలి. మనం మనం కూడా షేర్ చేసుకుంటున్నాం. లైక్ బ్రో ఒకటి చెప్తాను, ఇప్పుడు ఏంటంటే మనకు ఆ మైండ్ సెట్ ఉన్నోడు ఎలాగైనా అర్థం అవుతుంది. బట్ ఆ ఏజ్ నుంచి వస్తున్న వాళ్ళు ఈ రీల్స్ గట్రా స్క్రోల్ చేసినప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లనిబ్బులు ఉంటారు కదా, అప్పో ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసి అలాగా ఆ హైదరాబాద్ లో బేటే దమ్ముంటే రారా అలాంటివి ఏంటంటే ఒకటి నుంచి 10 మంది చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్ నాకు నవ్వాలనిపిస్తుంది. సో ఆ కంటెంట్స్ కి మనం అలవాటు పడిపోయాం కాబట్టి వాటికి ఇది ఉంది, డిమాండ్ ఉంది, మంచి డిమాండ్ అయితే ఉంది. సో నెక్స్ట్ నుంచి నేను ఆ కంటెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం బ్రో నీ మూతి మీద. నిజం బ్రో వాళ్ళకే వ్యూస్ వస్తున్నాయి, కానీ మనం అంటే సరదాగా అంటున్నాను, కానీ మనం ఆ రేంజ్ లోకి వెళ్ళకూడదు. మనం అలాగే ట్రై చేసుకుంటే ఈ రోజు కాకపోతే ఒక 4-5 months తర్వాత సక్సెస్ అవుతాం, లేకపోతే ఇయర్ తర్వాత. ఉప్పర వాళ్ళకి ఫాలో సారీ లైక్ క్రింజ్ చేస్తున్న వాళ్ళకి అవే ఫాలోవర్స్ ఉన్నారు, కష్టపడినోడికి అవే ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఇద్దరు ఒకటే అని చెప్పేమంటున్నా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఎవరి కంటెంట్ వాళ్ళది. సో వాడిని చూస్తే తిడతారు కొంతమంది, వీడిని చూస్తే పొగుడతారు కొంతమంది. సో వెళ్ళే మార్గం అనేది బాగుండాలి బ్రో. మనకి ఏ కేటగిరీ అనేది ఇవ్వాల్సింది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తే నన్ను యాక్టర్ అంటారు, అలా నేను ఇంటర్వ్యూ ఎక్కువ చేస్తే యాంకర్ అంటారు. సో అది డిసైడ్ అది డిసైడ్ మనకి కేటగిరీ డిసైడ్ చేసుకుంటే మనమే డిసైడ్ చేసుకోవాలి, మనకి ఎవరు డిసైడ్ చేయరు. ముచ్చట్లు అది ఎందుకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ చెప్పు బాగానే ఉంది, ఎలాంటి చెయ్యాలి అనే ఐడియాలజీ బాగానే ఉంది, బట్ ఏదన్నా మనం చేస్తున్నాం అంటే ఎవరు తీసుకోరు. సో మన కోసం మనం చెప్పుకోవాలి.
మా కోసం మేమైతే చెప్పుకుంటున్నాం. చెప్పుకుంటున్నాం. సో మీకోసం మీరేమైనా చెప్పుకోవాలనుకుంటే మీ అంటే friends ఈ తో- ఇంటర్వ్యూ ఎవరైనా కొత్తగా నా ఛానల్ లో చూస్తే నా ఛానల్లో నా షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, అవి కూడా చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. బ్రో మన క్యాజువల్ టాక్ గురించి నీ ఒపీనియన్ ఏంటి బ్రో? ఫస్ట్ ఇంటర్వ్యూ అన్న ఇప్పుడు క్యాజువల్ టాక్ అన్న. సో ఫైనల్లీ ఏంటంటే నీకు అర్థమైంది ఇది క్యాజువల్ టాక్ అని. అదే లైక్ ఏంటంటే మనం ప్రతిరోజు 10 రూపాయలు టీ తాగి ఏసుల్లో అయితే మాట్లాడుకుంటాం. మాట్లాడకుండా కెమెరా ముందు పెట్టి సో ఏదున్నా ఈ వీడియోలో మేము ఏమైనా రాంగ్ గా మాట్లాడుంటే సో నెగిటివ్ గా మాత్రం తీసుకోకండి, పాజిటివ్ గా తీసుకోండి. బ్రో ఎవరి గురించి మనం మాట్లాడలేదు bro. చెప్తున్నా అంటే But in ఎవరైనా case in case వాళ్ళ feel అవుతారు. వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే అంటే కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడకపోయినా వాళ్ళ గురించి అనుకుంటారు. సో సో ఏదన్నా తప్పుగా మాత్రం తీసుకోకండి. అండ్ మేము నెక్స్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. ఇది లైక్ ఇంటర్వ్యూ అనుకోండి, లేదంటే ఒక ప్రమోషన్ అయినా అనుకోండి. బట్ మేమైతే నెక్స్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చేసి డైరెక్టర్ సాబ్. ఇది చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. డేట్ అనేది నా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఛానల్లో బ్రో ఇదన్నీ అఫీషియల్ స్టార్టింగ్ కూడా పేజ్ చెప్పావు. చెప్తాం. బట్ నా క్వశ్చన్ ఏంటంటే నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, ఒక డైరెక్టర్ ఏం చేశాడు, యాక్టర్ ఏం చేశాడు, సారీ అందరూ చూడండి డైరెక్టర్ యాక్టర్స్ మీ పేర్లు చెప్పట్లేదు. సో డైరెక్టర్ వచ్చేసి సతీష్ కోరాడా. ఇందులో ఒక 3 లీడ్ యాక్టర్స్ యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ యాక్టర్ జైనివాస్ అండ్ సెకండ్ యాక్టర్ మీ అండ్ ఫీమేల్ యాక్టర్ నవ్య. సో కమింగ్ సూన్ వస్తుంది. మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బ్రో ఇంకోటి ఏంటంటే క్యాజువల్ టాక్ అంటున్నాం, ప్రెజెంట్ మన సెలబ్రిటీస్ కాదు కాబట్టి క్యాజువల్ టాక్ మేబీ 6-7 months లో నేను thumbnail వాడతా. ఏదన్నా ఇంకోటి ఏంటి బ్రో, మా ఆకాశ్ మన్యాల యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ ఆకాశ్ మన్యాల యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు బ్రో సబ్స్క్రైబ్ చేస్తారులే బ్రో వాళ్ళు.